హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. పక్కనే చిన్ని వాళ్ళ నాన్నమ్మ కూర్చుని ఉన్నారు. ఇక్కడ సీత ఇల్లు సర్దుతూ ఉంది. హరే చిన్ని, నీకెన్నిసార్లు చెప్పాను నీ బొమ్మలు ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా పడేయొద్దు అని. హరే, నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇల్లు సర్దేయడమే సరిపోతుంది. అంతా నీ బొమ్మల వల్లే. ఇదిగో ఇక్కడ ఒక బొమ్మ, అక్కడ ఒక బొమ్మ, ఇలా చిందరవందరగా పడేస్తున్నావు. బెడ్రూమ్లో ఒకటి, వంటగదిలో ఒకటి, ఇలా ఇష్టానికి నీ బొమ్మలన్నీ విసిరేస్తున్నావు. కోడలా, ఏంటమ్మా ఈరోజు చాలా కోపంగా ఉన్నావు? ఏం చేయమంటారు అత్తయ్య? చిన్ని ఎన్నిసార్లు చెప్పినా తన బొమ్మల్ని ఒక దగ్గర పెట్టుకోమని వినట్లేదు. ఇలా ఇష్టం వచ్చినట్టు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పడేస్తూ ఉంది. రోజుకి ఎన్నిసార్లని నన్ను సర్దమంటారు చెప్పండి? ఇంటి పనులతో వంట పనులతో సతమతమైపోతున్నాను. ఇలా ఇల్లు సర్దడమే సరిపోతుంది నాకు. పోనీలే కోడలా, తనే మెల్లగా నేర్చుకుంటుందిలే, చిన్న పిల్ల కదా, పోనీలే అమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య, మెల్లగా నేర్చుకుంటుందేమో కానీ ఇలా ఇల్లంతా పడేస్తే ఎలా? ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? ఎన్నిసార్లు చిన్నికి చెప్పినా వినదు, పట్టించుకోదు. చిన్ని, నేను నీకు ఇక చివరిసారి చెప్తున్నాను, ఇలాగే నువ్వు బొమ్మల్ని ఇల్లంతా పడేశావంటే నీకు అసలు బొమ్మలే లేకుండా చేస్తాను. ఎవరికైనా మొత్తం బొమ్మలన్నీ ఇచ్చేస్తాను. మర్యాదగా నీ పద్ధతి మార్చుకో చెప్తున్నా. అలా సీత కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చిన్ని సైలెంట్గా ఉంది. అరే చిన్ని, నువ్వు సీత ఆంటీని చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఎందుకు నీ బొమ్మల్ని అలా ఇల్లంతా పడేస్తావు? ఆంటీ చెప్పింది నిజమే కదా, నీ బొమ్మల్ని ఇక మీదైనా సరిగ్గా పెట్టుకో. పెద్ద దిగొచ్చిందండి నీతులు చెప్పడానికి. మొన్నే రాణి గారు, మొన్నే నాకు తెలీదనుకున్నావా? మీ మమ్మీ కూడా నీ బొమ్మలు ఇల్లంతా పడేసావని రోజు ఇలాగే తిడుతుంటే మా ఇంటికి వినిపిస్తాయి నిన్ను తిట్టే తిట్లు. ఏ పింకీ, నీకెన్నిసార్లు చెప్పాను మధ్యలో మాట్లాడొద్దని? మాట్లాడితే ఏం చేస్తావు మున్ని? ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తానో చూడు. నిన్ను ఈ రోజు నా చేతిలో అయిపోయావు. నన్ను పట్టుకోలేవు, నన్ను పట్టుకోలేవు. అలా పింకీ పరిగెడుతుంది. వెనకే మున్ని కూడా పరిగెడుతుంది. అబ్బబ్బా, వీళ్ళిద్దరూ మళ్ళీ స్టార్ట్ చేసేశారు. అయినా మమ్మీ చెప్పింది నిజమే, నేను తనని చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఈ మధ్య నాకు మతిమరుపు చాలా ఎక్కువైంది. బొమ్మలను సర్ది పెట్టుకుందాం అనుకుంటాను, అంతలోనే మర్చిపోతాను. నా బొమ్మలు నేను ఒక చోట మంచిగా పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి నా బొమ్మల్ని నేనే సర్దుకుంటాను. అలా చిన్ని తన బొమ్మలన్నీ ఒక దగ్గర పెడుతూ ఉంటుంది. ఇక్కడున్నవన్నీ పెట్టాను, ఇంకా బయట కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాను. అలా చిన్ని బయటికి వెళ్తుంది. ఇంతలో సీత వంటగదిలో నుంచి వస్తూ ఉంటుంది. అరే, బొమ్మలన్నీ సర్దుతుందనుకుంటా. మెల్లగా చెప్తే నేర్చుకుంటుంది. నేనే అనవసరంగా చాలా కోప్పడ్డాను. చిన్ని అలా సీత చిన్ని బొమ్మ తగిలి కింద పడిపోతుంది. అబ్బా, నా కాలు బెణికినట్టుంది. అప్పుడే అక్కడికి చిన్ని పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో మమ్మీ, మమ్మీ ఏమైంది మమ్మీ? నా కాలుకి ఏదో తగిలి కింద పడిపోయాను. ఏది? అయ్యో, ఇది నా బొమ్మే. సారీ మమ్మీ, సారీ. నేను అన్ని బొమ్మలు తీసి ఒక్క బొమ్మ తీయడం మర్చిపోయాను. ఈ మధ్య నాకు మతి మరుపు చాలా ఎక్కువైపోయింది. నన్ను క్షమించండి మమ్మీ. అరే చిన్ని, నాకేం కాలేదు, నువ్వేడవకు చిన్ని. అయ్యయ్యో, మీ కాలుకి దెబ్బ తగిలింది చూడండి మమ్మీ, ఎర్రగా మార్క్ కూడా కనిపిస్తుంది.
ఇదంతా నా వల్లే. నేను మంచి కూతుర్ని కాదు. నా వల్లే మీకు ఈ దెబ్బ తగిలింది. నన్ను క్షమించండి మమ్మీ. ఓ అరెరే చిన్ని, చెప్తున్నాను కదా, నాకంతగా ఏమీ దెబ్బ తగలేదు. చాలా చిన్నది. ఏదైనా బాంబు రాస్తే సరిపోతుందంతే. నువ్వేడవకు తల్లి. అలా సీత చిన్నీని దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంటికి వస్తున్నారు. ఓ సీత, నేను వచ్చేసా. అరే సీత, ఏమైంది? నీ కాలుగా దెబ్బేంటి అలా ఎర్రగా కమిలిపోయింది? అది డాడీ, అది ఏం లేదండి, అదేం లేదు. నేను హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే నా కాలు మడత పడి పడిపోయాను. చిన్నగా బెణికింది అంతే. అరే ఏం మాట్లాడుతున్నావు సీత? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు నువ్వు అసలు? పైగా చిన్న దెబ్బ అని నువ్వే డిసైడ్ చేసేస్తావా? నువ్వేమైనా డాక్టర్వా ఏంటి? పద మన హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ డాక్టర్ చెప్తారు దెబ్బ పెద్దదా చిన్నదా అని. పద పద. అయ్యో, ఈ మాత్రానికే హాస్పిటల్ దాకా ఎందుకండి? చిన్నదేగా, ఏదైనా బాంబు రాస్తే తగ్గిపోతుంది. అరే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావేంటి సీత? నేనేం వినను. పద ముందు హాస్పిటల్కి. అవును మమ్మీ, ప్లీజ్ మమ్మీ, మీరు హాస్పిటల్కి వెళ్ళండి ప్లీజ్ మమ్మీ. అలాగే చిట్టు తల్లి, నువ్వేడవకు, నేను హాస్పిటల్కి వెళ్తాను. సీత రా. ఆగాగు, నేను నిన్ను తీసుకెళ్తాను. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు సీతను తీసుకెళ్లి ట్రాక్టర్లో కూర్చోబెడతారు. జాగ్రత్తగా కూర్చో సీత, లేదంటే మళ్ళీ దెబ్బ తగిలించుకుంటావు. అలాగేలేండి. చిన్న పిల్లలకి చెప్పినట్టు పొద్దాక అలా చెప్తారేంటి? మరి చిన్న పిల్లల్లా దెబ్బ తగిలించుకున్నది ఎవరు? నువ్వా నేనా? సరే సరే కూర్చో, నేను ట్రాక్టర్ స్టార్ట్ చేస్తున్నాను. అలాగేనండి. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు ట్రాక్టర్ స్టార్ట్ చేస్తారు. అలా సీతని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.